రీసెంట్గా రాజమండ్రిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలామందికి తెలుసు. ఏంటంటే మూవీ థియేటర్లో ఒక అమ్మాయి, ప్రియాంక అనే అమ్మాయి, 28 ఇయర్స్, డాక్టర్. తను అండ్ తన ఫ్రెండ్ సినిమా చూసి బయటకు వస్తుండగా అక్కడ బ్యాక్ సైడ్ నుంచి కారు గుద్దింది. ఎందుకు ఏంటంటే ఇద్దరు డ్రంక్ చేసి మూవీ చూడటానికి వస్తే అక్కడ సెక్యూరిటీ మూవీ చూడకుండా ఆపిచ్చేశారు. అదే టయానికి సినిమా అయిపోయి రిలీజ్ అయి బయటకు వస్తున్న జనాల్లో ఒక వెహికల్ మీద ప్రియాంక అండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుండగా ఆ డ్రైవింగ్ ఎవరైతే డ్రంక్ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి సెక్యూరిటీ గేట్ దగ్గర ఉన్నారనమాట. సో వాళ్ళు పట్టుకుంటారేమో అని చెప్పి ఆ స్కూటీని 3 సార్లు గుద్ది ఆ అమ్మాయి పడిపోతే ఆ అమ్మాయి మీద నుంచి తీసుకువెళ్ళారు. అప్పటికప్పుడు ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే సీరియస్గా ఉందని హైదరాబాద్ కిమ్ హాస్పిటల్కి తీసుకెళ్తే నిన్న August 9 ఆ అమ్మాయి చనిపోయింది. ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని వాళ్ళ నాన్న ఆ అమ్మాయి చనిపోతుండగా కూడా తన ఆర్గన్స్ డొనేట్ చేశాడు. ఇప్పుడు ఆ కేసు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. సో ఆ కేసు డీటెయిల్స్ తర్వాత కోర్టులో వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడిందని దాన్ని కంటిన్యూ నేను వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండ్ జస్టిస్ ఫర్ ప్రియాంక.